ఈ తెల్లటి వస్తువులను చేతిలో నుంచి కింద పడేయకండి. దురదృష్టం వెంటాడుతుంది. తెల్లటి వస్తువులను చేతి నుంచి అస్సలు పడేయరాదని శకున శాస్త్రం హెచ్చరిస్తోంది. ఎందుకంటే అవి స్వచ్ఛత, శ్రేయస్సుకు ప్రతీకగా నిలుస్తాయి. భవిష్యత్తును ఊహించే జ్యోతిష్యంలో అనేక విభాగాలు ఉంటాయి. జీవన శైలిలో చేయాల్సిన, చేయకూడని పనులు, పరిహారాలను వీటి ఆధారంగానే పండితులు విశ్లేషిస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి శకున శాస్త్రం. ఇది భవిష్యత్తు సంఘటనలను అంచనా వేసే శకునాలను తెలియజేస్తుంది. ఈ సంఘటనలు శకునాల స్వభావాన్ని బట్టి మంచి లేదా చెడు కావచ్చు. శకున శాస్త్రం ప్రకారం మన చుట్టూ ఉన్న వస్తువులతో మనం కనెక్ట్ అయి ఉంటాం. వాటితో మన వ్యవహార శైలి, మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అలాంటి శకునాలకు ఉదాహరణలలో ఒకటి చేతుల నుంచి కొన్ని వస్తువులు పొరపాటున పడేయడం. వస్తువులు పడేయడాన్ని చెడు శకునంగా శకున శాస్త్రం పరిగణిస్తోంది. కొన్ని రకాల వస్తువులను పడేసుకోవడం దురదృష్టకరం అని సూచిస్తోంది. తెల్లటి వస్తువులతో జాగ్రత్త. ముఖ్యంగా తెల్లటి ను పడేయరాదని ఈ శాస్త్రం హెచ్చరిస్తోంది. ఎందుకంటే అవి స్వచ్ఛత, శ్రేయస్సుకు ప్రతీకగా నిలుస్తాయి. స్వచ్ఛమైన పవిత్రమైన వీటిని పడేసుకుంటే దురదృష్టం వెంటాడుతుంది. శకున శాస్త్రం ప్రకారం చేతుల్లోంచి ఏదైనా తెల్లటి వస్తువు పడిపోతే జీవితంలో ఏదో ఒక దురదృష్టకర సంఘటన ఎదురవుతుందని అర్థం. కాబట్టి తెల్ల వస్తువులను పట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జారి పడుకోకుండా తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. తద్వారా కుటుంబంలో వివాదాలు, ఇంట్లో పేదరికం, వ్యాపారంలో ఆర్థిక నష్టాలను నివారించవచ్చు. మరి చేతుల్లో నుంచి పడిపోవడం చాలా దురదృష్టకరమని భావించే కొన్ని తెల్లటి వస్తువులు ఏవో చూద్దాం. పాలను పవిత్రమైన పదార్థంగా భావించి అనేక శుభకార్యాలలో వాడుతుంటారు. చేతుల్లోంచి పాలు తోనికి నేలపాలు అయితే పిల్లలకు చెడు జరుగుతుంది. పిల్లల మంచి కోసం పాలను పట్టుకున్నప్పుడు కింద పడిపోకుండా వ్యవహరించుకోవాలి. గ్యాస్ స్టవ్ మీద పాలు పొంగితే మాత్రం మంచిదే. ఇది సమృద్ధి, ఆనందాన్ని సూచించే మంచి శకునం అవుతుంది. బియ్యం సంతానోత్పత్తి, సంపదకు చిహ్నం. వీటిని అక్షింతలుగా కూడా వేస్తారు. పవిత్రంగా భావించి దేవుళ్లకు, పేదలకు సమర్పిస్తారు. ఇలాంటి పవిత్రమైన బియ్యం చేతుల నుంచి పడిపోతే మనశ్శాంతికి భంగం కలిగించే కొన్ని చెడు వార్తలు వినాల్సి వస్తుంది. ఉప్పు చేతుల నుంచి ఉప్పు పడిపోతే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అది భారీ నష్టాలకు దారి తీస్తుంది. ఇంట్లో ఎన్నో సమస్యలు, గొడవలు కూడా జరగొచ్చు. ఉప్పు నిజాయితీకి, విశ్వసనీయతకు చిహ్నంగా కూడా చూస్తారు. కాబట్టి దీనిని పడేస్తే వెన్నుపోటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. తెల్ల నువ్వులు కూడా మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. వాటిని పూర్వీకులకు సమర్పించడానికి, జీవితం నుంచి ప్రతికూల శక్తిని పారద్రోలడానికి ఉపయోగిస్తారు. చేతుల్లో నుంచి నువ్వులు జారి పడిపోతే జీవితంలోని ఐశ్వర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా దీని అర్థం. కొబ్బరికాయను హిందువులు ప్రతి శుభకార్యంలో, వేడుకలలో తప్పనిసరిగా వాడుతారు. ఒక శుభకార్యం సమయంలో చేతి నుంచి కొబ్బరికాయ జారి కింద పడితే పని విజయవంతం కాకపోవడంతో పాటు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అదేవిధంగా ప్రసాదం పంచేటప్పుడు కొబ్బరికాయ చేతుల్లో నుంచి పడిపోతే విశ్వాసాన్ని ప్రభావితం చేసే చెడు వార్తలను వినాల్సి వస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.